వీళ్ళు ఒక దేశంలో డిన్నర్ చేస్తారు. వెంటనే మరో దేశంలో నిద్రపోతారు. అలాగని వీళ్ళేమి విమానాల్లో తిరిగే ధనవంతులు కారు. అడవుల మీద ఆధారపడి బతికే నిరుపేద గిరిజనులు. దేశాల సరిహద్దు రేఖ ఒక గ్రామాన్ని ఎంత విచిత్రంగా విభజించిందో తెలియాలి అంటే ఇండియా, మయన్మార్ సరిహద్దులలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలో లుంగ్యా అనే గ్రామం గురించి తెలుసుకోవాలి. ఈ గ్రామంలో కొన్ని ఇళ్ళు ఇండియాలో ఉంటే, కొన్ని ఇళ్ళు మయన్మార్‌లో ఉంటాయి. అంటే ఇండియా, మయన్మార్ సరిహద్దు రేఖ వీరి ఊరి మధ్య నుంచి వెళ్తుంది. అందుకే ఒక దేశంలో పనిచేసే వాళ్ళు మరో దేశంలో ఉండడం, చెంబు పట్టుకొని ఫారెన్‌కి వెళ్లి రావడం, చాయ్ కోసం సరదాగా బార్డర్ దాటేయడం, ఒక దేశంలో ఇంట్లో వండుకున్న కూరని మరో దేశంలో ఉన్న పొరుగింటి వారితో షేర్ చేసుకోవడం లాంటివి ఇక్కడ చాలా కామన్ అన్నమాట. కొన్యాక్ అనే గిరిజన తెగకు చెందిన వీరికి భారత్, మయన్మార్ 2 దేశాల పౌరసత్వం ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ గ్రామంలో ఉన్న గిరిజన తెగ పెద్ద ఆంగ్ ఇంటి మధ్యలో నుంచి సరిహద్దు రేఖ వెళ్తుంది. అంటే ఈయన బెడ్‌రూమ్ ఇండియాలో ఉంటే కిచెన్ మయన్మార్‌లో ఉంటుంది. ఇండియా, బర్మా 2 మిత్ర దేశాలే కాబట్టి సరిహద్దు వెంబడి కంచె కానీ, గోడ కానీ కట్టుకోలేదు. కాబట్టి ఈయన ఇల్లుని కూల్చే అవసరం రాలేదు. అందుకే హాయిగా ఆంగే ఫ్యామిలీ 2 దేశాల బోర్డర్ మీద దర్జాగా బతికేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.